ఒక్కసారి మాట్లాడదాం. ఎవరమ్మా ఈ ఇల్లు ఉన్న వాళ్ళు? ఎవరెవరు పేర్లు ఉన్న వాళ్ళు? కాదు, ఎవరన్నా ఒకరు లేరా? ఈ 44 మందిలో ఎవరు లేరా పేర్లు? ఇట్లా ఏమైందమ్మా? అయితే నిన్న వచ్చారు సార్ వాళ్ళు. అయితే ఒక అమ్మాయి కింద బస్తీలో గొడవ, అది బంగారం పోయింది. మొన్న 9వ తారీఖు రోజు జరిగిన ఆ దాడిలో బంగారం పోయింది, డబ్బులు పోయినాయి. మీ అమ్మాయిదా? మా అమ్మ కదా, కింద బస్తీలో ఉంటారు వాళ్ళు. అయితే డబ్బుల గురించి పోలీసులు కానిస్టేబుల్ వచ్చారు సార్ నిన్న. 3 లేడీస్ బాయ్స్ వచ్చారు, 15 మంది వచ్చి వాళ్ళ బంగారం గురించి అని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. బంగారం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చి వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ చేసారు. రంగయ్య, గోవిందు అని ఒక 5 మంది పిలిపించారు పేర్లు. పిలిపిస్తే ఏం చేశారు, వీళ్ళు ఏదో ఎందుకు పిలుస్తున్నారు అన్నట్టు సడన్ గా వచ్చేస్తారు. ఆ బంగారం గురించి వదిలేశారు. ఆ బంగారం పోయింది, ఆ కేసు వదిలేసి వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టారు సార్. మీరు రావాలి, పోలీస్ స్టేషన్ కి రావాలి, మీ మీద కేసు చెప్పారు అంటే మేము ఏ తప్పు చేయలేదు కదా అంటే మాకు అవన్నీ సంబంధం లేదు, పైన అధికారులు మా మీద ఇది కేసు ఎఫ్ఐఆర్ చేశారు, మేము వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మాకు ఇది అని చెప్పారు. ఇంకైతే తీసుకెళ్లి కాలేజ్ ఎంక్వైరీ చేసి తీసుకొస్తామని తీసుకెళ్లారు సార్. అయితే ఇద్దరే పంపించాం, మిగిలిన వాళ్ళు లేరు ఇక్కడ. ఇద్దరు తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్ళినాక చాలా సేపు 6 గంటల వరకు ఉంచుకున్నారు సార్. ఉంచుకొని మళ్ళీ తర్వాత ఫైల్ రిపేర్ చేశారు సార్. నిన్న సార్ నిన్న సార్ తీసుకెళ్లి నిన్న 4 గంటలకు అట్లా తీసుకెళ్లారు. అప్పటి వరకు 6 గంటల వరకు మేము కూడా వెళ్ళాము. లేడీస్ 7 మంది వెళ్ళాం, బాయ్స్ 15 మంది వెళ్ళాము. బయటనే ఉన్నాం మేము. కాళ్ళకి ఏం చేయట్లేదు, కాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు అనేసి మేము సైలెంట్ గా ఉన్నాం. 6 గంటల వరకు ఉంచి మళ్ళీ తర్వాత 6 గంటల తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేశారు సార్. మేము వదలమంటే వదలము, వీళ్ళ మీద కేసులు బుక్ అయిపోయినాయి, అరెస్ట్ చేసాం వీళ్ళని, ఇంకా మీరు ఎంత గింజుకున్నా మేము వదలము అనేసి అంటే పోలీస్ సార్ కానిస్టేబుల్ అడిగాం సార్. పెద్ద సార్ ఉంటాడు కదా, ఎస్ఐని అడిగితే సార్ ఏమంటుండే, సార్ మేము ఏ తప్పు చేయలేదు కదా సార్, ఇన్ని సంవత్సరాలు మేము అడిగాం సార్. మీ వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? మా హస్బెండ్ ఉన్నారు సార్. మా హస్బెండ్ ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? వాళ్ళు ఏడున్నారో కూడా తెలియదు సార్. తెలియదు సార్. వాళ్ళు అసలు కనీసం ఫోన్ కూడా ఇవ్వట్లేదు సార్. ఫోన్లన్నీ గుంజుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఏం చేసిండు అంటే ఏమన్నారు? మీ ఆయన మీద ఎందుకు కేసు పెట్టారట? అడిగినాం, ఎందుకు కేసు పెట్టారంటే మాకు ఆ సంబంధం లేదు, వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది, మాకు సంబంధం లేదు, ఎందుకు గురించి ఏం గురించి మాకు తెలియదు అని చెప్పు. ఎవరి పేరు అని చెప్పు అంటే కూడా చెప్తలేరు, ఎవరి పేరు అని కూడా పేరు చెప్పట్లేదు. ఇంక తీసుకెళ్లి కేసు ఎఫ్ఐఆర్ చేసామని ఇంకా అగ్రాబ్ సారు ఒక 4 మంది ఇది వీళ్ళు వెళ్ళారు సార్. లోపల జంగాల అన్నీలు వీళ్ళందరూ వెళ్ళారు సార్. వీళ్ళు వెళ్తే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని అసలు మాట్లాడిస్తలేరు సార్. మీరు ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళని తిట్టారు. అయితే సారు అగ్రాబ్ సారు బాగా కొంచెం క్లియర్ గా మాట్లాడు, ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ 21 అప్పుడు కూలగొట్టినప్పటి నుంచి నేను ఇక్కడ 4 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నాను కదా అంటే, డబ్బులు తీసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు వీళ్ళంటే, మాకు భయపెట్టి బెదిరించారంటే అగ్రఫ్ సార్ అన్నారు, మీరు ఎందుకు ఊకున్నారు, వాళ్ళందరూ చెప్పాలి కదా, మీరు ఇంతగానం తెలుగు. పాయింట్ ఏంటంటే ఈ లోకల్ కార్పొరేటర్ బీజేపీ అయినా గంగాధర్ రెడ్డి అనటాన్ని వీళ్ళకి 1,00,000, 2,00,000, 3,00,000 అట్లా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు మరి? నీ భూమే కాదు ఇక్కడ. ఇప్పుడు ఆమె ఆర్డీఓ వచ్చి ఇక్కడ బోర్డు పెట్టింది కదా గవర్నమెంట్ ల్యాండ్ అని. నువ్వు ఈ గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నువ్వు కూడా ఇక్కడ కల్ప్రిటే కదా, మరి నీ మీద కూడా కేసు పెట్టాలి కదా. నాకేం సంబంధం లేదు, ఒక్కొక్కరిని అది చేస్తా ఇది చేస్తాను ఆ మీడియాతో ఈ మీడియాతో మాట్లాడు, బయటకే వస్తలేరు కదా ఇవాళ. అది కూడా అడిగాం సార్. మేము కూడా కంప్లైంట్ పెట్టాం కదా, కొంతమంది మా మీద దాడి చేయించింది, వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాం కదా, వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఏ తప్పు చేయకుండా మా మీద కంప్లైంట్ పెట్టి ఇట్లా కేసు ఎఫ్ఐఆర్ చేశారంటే వాళ్ళు కూడా కేసు బుక్ అయిన అమ్మ అంటే మళ్ళీ వాళ్ళు లేరు అక్కడ సార్. మమ్మల్ని మాత్రం ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని ఇట్లా చేశారు. మళ్ళీ అంటాడు ఎస్ఐ అంటాడు, మిమ్మల్ని అక్కడికి వెళ్ళి ఎక్కడ డిఎస్పీ ఎక్కడ మీరు ఎలా మిమ్మల్ని ఖాళీ చేయాలో మాకు బాగా తెలుసు, మిమ్మల్ని అక్కడ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు ఎవరు పెట్టారు, బోర్డు పెట్టినాక మీరు ఉండాల్సిన అర్హత లేరు, డబ్బులు తీసుకుని ఎలా వెళ్ళారో అలా వెళ్ళిపోండి, మీరు అక్కడ ఉంటే ఏం చేస్తామో మాకే తెలియదు. 3 లక్షలు ఇచ్చారు. అందులో కూడా వాళ్ళు కమిషన్ తీసుకున్నారు సార్. ఒక్కొక్కరు కమిషన్ తీసుకున్నారు. ముందు లీడర్ లాగా ఉంటారు కదా కొంచెం మంది డబ్బులు ఇప్పించేటోళ్ళు. అందరికి ఇచ్చారా 3 లక్షలు? అందరికంటే కొంతమందికి 1,50,000 అట్లా ఇచ్చారు సార్ కొంతమందికి. అండ్ అది తీసుకొని మేము ఎక్కడనే పోవాలి సార్. మేము ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్నాం. పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వచ్చి ఇక్కడ పెళ్లి పిల్లలు అంతా పెద్దగా అయ్యారు. మాకు ఏడ ఉండడానికి స్థలం లేదు సార్. మేము ఎక్కడైనా వెళ్ళగలం, ఎక్కడైనా బతకగలం. ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు మీరు వాళ్ళ మీద వచ్చిన వాళ్ళ మీద దాడి చేసిరని కేసు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో గుడి చేసుకోవడానికి వస్తే మీరున్నారు. ఆ రోజు గుడి చేసుకోవడానికి ఎవరో వస్తే మీరే వాళ్ళ మీద డబ్బులు అడిగి, ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం పెట్టిరంటే కేసు, మీరు వాళ్ళ దగ్గర 3 లక్షలు వసూలు అడిగిరట, మీరు పైసలు ఇచ్చి గుడి చేసుకొని మీరు అన్నారట. మేము అనలేదు సార్. అది 12 గంటలు అయింది. అయితే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్ అయితే అందరు వెళ్ళిపోయినారు. మేము ఒక 20 మంది ఆడవాళ్ళు ఉన్నాం, ఒక 10 మంది మా బాయ్స్ ఉన్నారు. సడన్ గా వాళ్ళు 12 గంటలకు వచ్చి అక్కడ అంతా గుడిసెలు పీకుతున్నారు. ఇట్లా
లాగుతున్నారు. లాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. మాకు భయం అయిపోయింది. భయం అయిపోయి అక్కడ వెళ్తే మమ్మల్ని ఏడు కొడతారని మేము వచ్చి ఇక్కడ బండ్లు ఆపినాం. మా తప్పే బండ్లు ఆపినాం. ఎందుకంటే మా ప్రాణాలు కాపాడుకోవడం కోసం మేము బండ్లు ఆపినాం. అది డిఎస్పీ అంటుండే మీరు బండ్లు కూడా ఆపిండ్రు కదా, ఇంకా మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద కూడా కేసు వేస్తాము, మీరు కూడా వస్తారు వారం లోపల, మీరు అందరు వస్తారు అని డిఎస్పీ అంటుండు. అనిల్ సారు భరత్ సార్ కూడా చాలా మాట్లాడిండ్రు. మా జంగయ్య సార్ కూడా ఎక్కువ ఆ రోజు వాళ్ళే మీ మీద దాడి చేశారు. వాళ్ళే మా మీద దాడి చేసిండ్రు. వాళ్ళు మేము 5 మందిని పట్టుకున్నాం కూడా. ఇక్కడ వచ్చి మళ్ళీ తిరిగి మేము 5 మందిని పట్టుకున్నాం మొత్తం. మళ్ళీ మేము భరత్ సార్కి ఫోన్ చేసినాము, పోలీసులకు ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే కూడా మేము ఫోన్ చేయలేదని వాళ్ళు అంటున్నారు. మేము ఫోన్ అయితే ఫస్ట్ పోలీసులకే చేసినాం, చేసి ఉరికొచ్చినాము. వాళ్ళని ఆపి బండ్లు బలంతో మేము మళ్ళీ వాళ్ళని పట్టుకున్నాం. 5 మందిని పట్టుకొని వాళ్ళు మమ్మల్ని కొట్టిరు, మేము వాళ్ళని కొట్టినాం. అంతేగాని వాళ్ళు మేమే పోయి వాళ్ళని కొట్టలేదు, చేయలేదు. మేమున్న దానికి వాళ్ళు వచ్చిండ్రా, మేము వాళ్ళ తనకు పోయినామా, ఎట్లా వాళ్ళు కేసు వేసిండ్రు అని మేము డిఎస్పీని పోయి అడిగినాము. 6 మంది మేమున్న మా లీడరు పెద్ద 65 సంవత్సరాలు కదా, ఆయనకు హెల్త్ కూడా బాగలేదు. ఏం పేరు? రంగయ్య. ఆయన తీసుకుపోయారా? రంగయ్య తీసుకుపోయినట్టు తీసుకెళ్ళిండు. అయితే ఆయన అనిల్ అన్నకు మా భరత్ సార్ మాకు ఇక్కడ మళ్ళా జంగయ్య అగ్రబ్ సారు అందరూ ఉండి ఏమన్నారంటే వీళ్ళు గోల్డ్ గురించి వచ్చిండ్రు సార్ నిన్న 4 గంటలకు. ఫస్ట్ మాకు ఇట్లా కేసు అవుతుంది ఏమైతుందని మాకు చెప్పలేదు. గోల్డ్ గురించి వచ్చిండ్రు. వాళ్ళు గోల్డ్ పోయింది ఎవరంటే ఇట్లా వాళ్ళని చెప్పినాం. వాళ్ళని వచ్చి ఎంకరేజ్ చేసిర్రు. ఎంకరేజ్ చేస్తుండగానే మళ్ళీ 3 లేడీస్ని పంపించిండ్రు వాళ్ళు. మళ్ళీ తర్వాత ఇంకా 5 మందిని పోలీసులను పంపించిండ్రు. ఇక్కడికే పంపించి ఏమన్నారంటే మేము అప్పటికే అన్నాం ఏదైనా కేసు వేస్తారేమో మాకు డౌట్ ఉంది అని మా లాయర్ని అడిగినాం. మేము అడిగితే ఏం లేదమ్మా వాళ్ళు ఇట్లా మాట్లాడుతురు కదా, పోయి మనం కూడా వాళ్ళకి సహకరించాలా, మనం ఎదురు మాట్లాడొద్దు అని మాకు లాయర్ అన్నాడు. సరేలే అని మేము ఊక అయిపోయినాం. వాళ్ళని ఏం అనలేదు. మేము కూడా పోయినాం. 6 మంది లేడీస్ వెళ్ళినాం.